అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మృతి చెందారు. ఆయన నివాసంపై జరిగిన దాడిలో ఆయన కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. దాడిలో ఖమేనీ కుమార్తె, మనవరాలితో పాటు ఆయన అల్లుడు, కోడలు కూడా మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ధృవీకరించింది. ఖమేనీ నివాసం ఉండే కాంపౌండ్ ను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడుల్లో ఆయన కుటుంబం మొత్తం చిక్కుకుపోయినట్లు తెలిసింది. ఖమేనీ మరణంపై ఇప్పటికే భిన్న కథనాలు వస్తున్న తరుణంలో ఆయన కుటుంబ సభ్యుల మృతిని ఇరాన్ మీడియా స్వయంగా ప్రకటించింది. ఖమేనీ వారసులు ఈ దాడుల్లో బలి కావడం ఇరాన్ పాలకులకు కోలుకోలేని దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమేనీ మరణించిన కొద్ది గంటల్లోనే ఇరాన్ తన ప్రతీకారాన్ని ప్రారంభించింది. అమెరికా, ఇజ్రాయెల్ మిత్ర దేశాలైన దుబాయ్, అబుదాబి, ఖతర్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడులతో గల్ఫ్ ప్రాంతమంతా యుద్ధ భూమిని తలపిస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత ఆ దేశం ప్రతీకార దాడులకు దిగడంతో ట్రంప్ హెచ్చరిక చేశారు. ఇరాన్ గనుక దాడులు కొనసాగిస్తే ఆ దేశం చరిత్రలో ఇంతకు ముందెన్నడూ చూడని భయంకరమైన దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్లో స్పందించారు. ఇరాన్ ఈ రోజు మునుపెన్నడూ లేనంత గట్టిగా కొడతామని చెబుతోంది. వారు ఆ పని చేయకపోవడమే మంచిది. ఒకవేళ వారు గనక సాహసిస్తే మేం వారిపై ప్రయోగించే శక్తి ప్రపంచం ఇప్పటి వరకు చూడని రీతిలో ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. అణు చర్చలు విఫలం కావడం, ఇరాన్ మళ్లీ అణు కార్యకలాపాలు ప్రారంభించిందన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ చేపట్టాయి. శనివారం జరిగిన ఈ మెరుపు దాడుల్లో ఖమేనీ నివాసమే లక్ష్యంగా క్షిపణులు దూసుకెళ్లాయి. దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు కూడా మరణించినట్లు ఇరాన్ మీడియా ధృవీకరించింది. ఖమేనీ మృతదేహానికి సంబంధించిన ఫోటోను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా చూసినట్లు సమాచారం.